అందరికీ నమస్కారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దివ్యాంగులకు ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ప్రభుత్వం ప్రత్యేకంగా మీకోసం కొన్ని ఉద్యోగాలను ప్రకటించింది. మరి ఆ గొప్ప అవకాశమేంటి, దాని పూర్తి వివరాలేంటి అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 2025-26 సంవత్సరానికి ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్. ఇది కేవలం మాటలు కాదు, ఇది నిజమైన ప్రభుత్వ ప్రకటన. ప్రత్యేకంగా దివ్యాంగుల కోసమే ఈ నియామక ప్రక్రియను చేపట్టారు. అయితే అసలు ఎన్ని ఉద్యోగాలున్నాయి? ఏదో 1-2 అనుకుంటున్నారేమో. కానే కాదు, ఏకంగా 30 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఇది నిజంగా చాలా మంచి అవకాశం కదా? సరే, మరి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? దానికోసం మనం కొన్ని విషయాలు వరుసగా తెలుసుకోవాలి. అసలు ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఆఖరి తేదీ ఎప్పుడు, ఇలాంటివన్నీ వివరంగా చూద్దాం. ముందుగా చెప్పాలంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దివ్యాంగుల కోసమే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ పెట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఇదొక సువర్ణావకాశం. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న విషయానికి వద్దాం. ఈ 30 పోస్టుల్లో ఏ ఉద్యోగాలున్నాయో ఒక్కసారి చూద్దాం. మీ అర్హతకు తగ్గ పోస్ట్ ఏదైనా ఉందేమో పరిశీలించండి. ఇందులో గ్రూప్ 4 క్లాస్ 4 క్యాడర్లో మొత్తం 6 పోస్టులున్నాయి. వీటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 4, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ 1, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ మరొకటి ఉన్నాయి. ఇవి కాకుండా మరో 24 ఇతర సర్వీస్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 9 వాచ్మెన్ పోస్టులున్నాయి. ఆ తర్వాత స్వీపర్ పోస్టులు 4, ఎంపీహెచ్ఎస్ అంటే మల్టీపర్పస్ హెల్త్ సర్వీస్ పురుషులు పోస్టులు 5, స్కావెంజర్ పోస్టులు 3 ఉన్నాయి. ఇంకా కుక్, గార్డెనర్ లాంటి ఇతర పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. ఉద్యోగాలేంటో చూశాం కదా. మరిప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే మనకుండాల్సిన అర్హతలేంటి? వాటిని వివరంగా చూద్దాం రండి. వయసు విషయానికొస్తే జులై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి సాధారణంగా 42 సంవత్సరాలు. కానీ దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఇచ్చారు. అంటే 52 ఏళ్ల వయసువాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దివ్యాంగుల ప్రమాణాల విషయానికొస్తే ఇది చాలా ముఖ్యమైంది. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు పెట్టారు. ఉదాహరణకు, లోకోమోటార్ డిజబిలిటీ ఉన్నవారికి 40% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే వినికిడి లోపమైతే అది 60-70 డెసిబెల్స్ మధ్య ఉండాలన్నారు. గుర్తుంచుకోండి, ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. అసలైన పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ఒక్కసారి క్షుణ్ణంగా చదవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరే, అర్హతలు కూడా సరిపోయాయనుకుందాం. మరి అప్లై చేయడమెలా? ఇప్పుడు మనం ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్, కానీ జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ రిక్రూట్మెంట్ లేదా నోటీసులు అనే సెక్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్ను జాగ్రత్తగా నింపి వాళ్లు చెప్పినట్టుగా సబ్మిట్ చేయాలి. అంతే. ఇదిగోండి, ఇదే ఆ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్. కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా అత్యంత కీలకమైన విషయాలు. అవేంటంటే, చివరి తేదీ ఎప్పుడు, ఏమైనా డౌట్సుంటే ఎవరికి కాల్ చెయ్యాలి, ఈ వివరాలు తెలుసుకుంటే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉంటాం. ఇక అత్యంత ముఖ్యమైన విషయం తేదీలు. వీటిని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అప్లికేషన్లు మార్చి 26న మొదలవుతాయి. చివరి తేదీ ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటలు. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా అప్లై చేయలేరు. చూసారా, సమయం చాలా తక్కువ ఉంది. అందుకే చివరి నిమిషం వరకు ఆగకుండా వెంటనే ఈ పని పూర్తి చేస్తే చాలా మంచిది. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే అస్సలు కంగారు పడకండి. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ అలాగే ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్కు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ 30 ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకటి మీ కెరియర్కి సరైన టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. అర్హత ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. తప్పకుండా సద్వినియోగం చేసుకోండి.